ఇది జాతక కథ. కోటలో కుక్కలు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు నగరానికి సమీపాన గల రుద్రభూమిలో శునకంగా జన్మించి వందల కొద్ది శునకాలకు పెద్దగా ఉంటూ వచ్చాడు. ఒకరోజున రాజు తన రథం మీద విహారానికి వెళ్ళి సూర్యాస్తమయ సమయానికి కోటకు తిరిగి వచ్చాడు. పరిచారకులు రథం గుర్రాలను శాలకు తోలుకుపోయి రథాన్ని రాజుగారి మేడ పక్కన ఉన్న ఆవరణలో వదిలారు. ఆ రాత్రి పెద్ద వర్షం కురిసి రథం బాగా తడిసిపోయింది. రథంతో పాటు రథంలో ఉన్న తోలు సామాగ్రి, తాళ్ళు అన్నీ కూడా బాగా నానిపోయాయి. దాంతో రాజుగారి పెంపుడు కుక్కలు మేడ దిగి వచ్చి రథానికి ఉన్న తోలు సామాగ్రిని సాధ్యమైనంత వరకు కొరికి తినివేసినాయి. మర్నాటి ఉదయం పరిచారకులు రాజు వద్దకు పోయి సంగతి చెప్పారు. రాజు పట్టరాని కోపంతో, కుక్కలు నా విహార రథానికి ఇంతటి హాని చేసినాయా? సరే, ఇక మీద కనబడే కుక్కనల్లా చంపేయండి అని ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞతో రాజ్యంలో కుక్కల వధ ప్రారంభమైంది. కొన్ని కుక్కలు రాజసేవకులను తప్పించుకొని బోధిసత్వుడు ఉండే రుద్రభూమికి పోయి, అయ్యా, రాజుగారి రథానికి కట్టిన తోలు పరికరాలను ఏవో కుక్కల కొరికి తిన్నవట. రాజుగారు కనబడిన కుక్కలల్లా చంపమని ఆజ్ఞాపించారు అని చెప్పినాయి. బోధిసత్వుడు వాటి మాటలు విని చాలా విచారపడ్డాడు. కోటలో ఉన్న రథం దగ్గరికి బయట నుంచి కుక్కలు వెళ్ళే అవకాశం లేదు. ఆ ప్రాంతాన అహోరాత్రాల్లో కాపలా వాళ్ళు ఉంటారు కనుక రథానికి కట్టిన తోలు పరికరాలను కోటలో ఉండే కుక్కలే తిని ఉండాలి. నేరం చేసిన కుక్కలను రాజుకు పట్టి ఇచ్చి నా పరివారపు కుక్కలను రక్షించుకోవాలి అనుకున్నాడు బోధిసత్వుడు. ఆయన కుక్కలతో, మీరేమీ భయపడకండి, నేను రాజు దగ్గరకు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ధర్మం జయించుగాక, రాజు న్యాయం పాలించుగాక అని మనసులో అనుకుంటూ కోటకు వెళ్ళాడు. ఆ సమయంలో రాజు సభామండపంలో సింహాసనం మీద కూర్చుని న్యాయ విచారణ చేస్తూ తీర్పులిస్తున్నాడు. బోధిసత్వుడు సింహాసనం కిందుగా దూరిపోయి రాజు ముందు నిలబడ్డాడు. రాజభటులు దాన్ని పట్టుకోబోయారు, కానీ రాజు వాళ్ళని వారించాడు. బోధిసత్వుడు రాజుకు నమస్కరించి, మహారాజా, రాజ్యంలోని కుక్కలన్నిటినీ చంపమని ఆజ్ఞాపించారట. అందుకు కారణం ఏమిటి అని అడిగాడు. అవి మా రథానికి కట్టిన తోలు పరికరాలను అన్నిటినీ తినివేసినాయి, అందుకేలా ఆజ్ఞ ఇవ్వవలసి వచ్చింది అన్నాడు రాజు. ఆ నేరం చేసిన కుక్కలేవో తమకు తెలుసా అడిగాడు బోధిసత్వుడు. తెలియదు అన్నట్టు తల ఊపాడు రాజు. బోధిసత్వుడు, మహారాజా, నేరం చేసిన కుక్కలేవో తెలుసుకోకుండా మూకుమ్మడిగా రాజ్యంలోని కుక్కలన్నిటినీ చంపమని ఆజ్ఞాపించడం ఏ న్యాయం? నీ భటులు కుక్కలన్నిటినీ చంపుతారా, లేక కొన్నిటినైనా కనీసం ప్రాణాలతో వదులుతారా అని అడిగాడు. రాజ్యంలో ఉన్న కుక్కలను చంపమని ఆజ్ఞ ఇచ్చాను. కోటలో మా పెంపకంలో ఉన్న కుక్కలకు ఎటువంటి హాని జరగదు అన్నాడు రాజు. మీకు నేరం చేసిన కుక్కలేవో తెలియదు, అయినా కోటలో ఉన్న వాటిని వదిలి మిగతా వాటిని చంపమని ఆజ్ఞాపించారు. వీరు పక్షపాతం, ద్వేషం, అవివేకం, భయం అనే 4 అవగుణాలతో బాధపడుతున్నారు. ఇవి ఏమాత్రం రాజుకు ఉండవలసిన లక్షణాలు కావు అన్నాడు బోధిసత్వుడు. రాజు కొంచెం సేపు ఆలోచించి, అయితే నీ బుద్ధిబలం ఉపయోగించి మా రథపు తోలు సామాగ్రిని కొరికి తిన్న కుక్కలేవో చెప్పగలవా అని అడిగాడు. ఆ నేరం చేసినవి కోటలో ఉన్న మీ కుక్కలే, ఆ సంగతి రుజువు చేయగలను అన్నాడు బోధిసత్వుడు. ఏది, రుజువు చెయ్యి, నా ఆజ్ఞను తక్షణం ఉపసంహరించుకుంటాను అన్నాడు రాజు. బోధిసత్వుడు రాజుతో కొద్దిగా మజ్జిగ, గడ్డిపోచలు తెప్పించమన్నాడు. పరిచారకులు అవి తేగానే గడ్డిపోచలను రుబ్బించి మజ్జిగలో కలిపి కోటలోని కుక్కల చేత దాన్ని తాగింపజేశాడు. 1-2 క్షణాలు గడిచేంతలో కోటలోని కుక్కలు వాంతి చేసుకోవడం ప్రారంభించినాయి. అవి తిన్న తోలు ముక్కలు ఇంకా పూర్తిగా జీర్ణం కానివి కావటాన అవి బయటపడసాగినాయి. ఇది చూసి ఆశ్చర్యపోతున్న రాజుతో బోధిసత్వుడు, మహారాజా, మీ పరిచారకులు కుక్కలకు సరిగా ఆహారం పెట్టనందువల్ల అవి ఆకలికి తాళలేక పోయి మీ విహార రథపు తోలు సామాగ్రిని కొరికి తిన్నవే, ఇది వాస్తవం అన్నాడు. రాజు పరమానంద భరితుడై, ఈయన శునక రూపంలో ఉన్న బోధిసత్వుడు తప్ప వేరెవరూ కాదు అని సభలోని వారికి చెప్పి తన శ్వేతఛత్రాన్ని ఇచ్చి బోధిసత్వుని భక్తితో పూజించాడు. బోధిసత్వుడు రాజుకు ధర్మబోధ చేసి రుద్రభూమిలో ఉన్న తన పరివారాన్ని కలుసుకునేందుకు వెళ్ళిపోయాడు.
రాజు కోటలోని కుక్కల పోషణ చూచే సేవకులను పిలిపించి విచారించగా వాళ్ళు కొంత ధనం అపహరిస్తూ కుక్కలకు సరిగా తిండి పెట్టడం లేదని తెలిసింది. ఆయన వాళ్లను తగు విధంగా శిక్షించి కొత్త వాళ్లకు కుక్కల పోషణ భారం ఇచ్చాడు. ఆనాటి నుంచి రాజు కోటలో ఉండే కుక్కలకి కాక రాజ్యంలోని కుక్కల అన్నిటికీ తగిన ఆహారం పెట్టడానికి కావలసిన సదుపాయాలు అన్నీ చేశాడు. ఆ తర్వాత రాజు బోధిసత్వుడి బోధలు వింటూ తన జీవితంలో అనేక మంచి కార్యాలు చేశాడు. బోధిసత్వుడు ఈ విధంగా చాలా సంవత్సరాల పాటు లోకానికి ధర్మోపదేశాలు చేసి ఎంతోమందికి తరుణోపాయం చూపాడు. కథ సమాప్తం.